జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు గత నెల రోజుల్లోనే ప్రజలు వివిధ రకాలుగా పోగొట్టుకున్న 87 లక్షల రూపాయల విలువైన 435 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరుగుతున్నదని జిల్లా ఎస్పీ సుబ్బయ్య తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. తిరుపతి జిల్లాలో దిస్ ఈజ్ 12th టైం ఓవరాల్గా మొబైల్ హంట్ అండ్ సిఐఆర్ అప్లికేషన్ ద్వారా మొబైల్స్ని 435 మొబైల్స్ని ఇటీవల రికవరీ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా మొబైల్ యొక్క వినియోగదారులకు అప్పచెప్పడం జరుగుతుంది. దాదాపు 85 లక్షల విలువ చేసే ఈ మొబైల్స్ని ఈరోజు రికవరీ చూపించి వారందరికీ స్వాధీనపరచడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 12వ విడత ఇది. టోటల్గా 7.5 కోట్ల విలువ చేసే మొబైల్స్ని ఇప్పటివరకు మనం రికవరీ చేసి 4,500 మొబైల్స్ని ఇప్పటివరకు జిల్లాలో రికవరీ చేయడం జరిగింది. ఈ మొబైల్ హాండ్స్ తర్వాత వాట్సాప్ తర్వాత సిఐఆర్ పోర్టల్ ద్వారా సత్ఫలితాలని సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ వినోద్ అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో మొబైల్ హ్యాండ్ అప్లికేషన్ ద్వారా సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం, అనేక మంది భక్తులు వచ్చిపోవడం వల్ల చాలా మొబైల్స్ వాళ్ళు మిస్ అవ్వడం జరుగుతుంది లేదా దొంగిలించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చాలా వరకు రికవరీ చేయగలుగుతున్నాం. మీడియా ద్వారా ఇంకా ఈ పోగొట్టుకున్న వారు ఇమ్మీడియట్గా సాధ్యమైనంత తొందరగా తగిన సమాచారాన్ని సిఐఆర్ ఆర్ మొబైల్ హ్యాండ్ అప్లికేషన్లో ప్రాపర్గా ఫిల్ చేస్తే తప్పకుండా వారి మొబైల్స్ని 100% వెతికి ఇప్పించే బాధ్యత సైబర్ టీం తిరుపతి పోలీస్ తీసుకుంటుంది. మీడియా ద్వారా అందరూ కూడా ఈ మొబైల్ హ్యాండ్ అండ్ సిఐఆర్ పోర్టల్ యొక్క వినియోగాన్ని, ఆ డీటెయిల్స్ని తెలుసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ దొంగిలించబడిన మొబైల్స్ని ఎక్కువగా ఇతర ప్రాంతాలకు కొన్నిసార్లు తీసుకెళ్తుంటారు. అదేవిధంగా ఇక్కడ లోకల్లో కూడా కొన్ని అమ్ముతుంటారు. ఈ షాప్స్ ఓనర్స్కి కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా రీసెంట్గా ఒక కేసు తీసేయడం జరిగింది. ఈ మొబైల్స్ని అన్నెసరీ ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చి అమ్మితే కొనడం, వారిని మళ్ళీ అమ్మడం కూడా చట్టరీత్యా నేరం. ఏదో రోజు ఖచ్చితంగా సిఐఆర్ పోర్టల్ ద్వారా ఆ మొబైల్ దొంగిలించబడిన మొబైల్ దొరికితే మళ్ళీ వారు కూడా ఆ నేరానికి బాధ్యులు అవుతారు. సో కాబట్టి అన్నెసరీ అపరిచిత వ్యక్తుల ద్వారా మొబైల్స్ కొనవద్దని ఈ షాప్స్ ఓనర్స్కి కూడా తెలియజేయడం జరుగుతుంది.